మన గత వీడియోలలో ఆర్సీబీ టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ టీమ్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు బౌలింగ్ స్ట్రెంగ్స్తో దిగే ఎస్ఆర్హెచ్ టీం ఈసారి హెవీ బ్యాటింగ్తో బరిలోకి దిగుతుంది. దానికి మెయిన్ రీజన్ హైదరాబాద్ ఉప్పల్ పిచ్. ఇక్కడ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్లను సెట్ చేయడమే. మనం లాస్ట్ సీజన్లో చూసాం అక్కడ భారీ స్కోర్లను. మరి వాళ్ళ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ బలం బ్యాటింగ్, మరియు ముఖ్యంగా టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. ఆల్రెడీ లాస్ట్ సీజన్లో చూసాం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసం. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే మీ ఊహకే వదిలేస్తున్నా. అలాగే మిడిల్ ఆర్డర్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అభినవ్ మనోహర్, అథర్వ టైడేలతో పటిష్టంగా ఉంది. వీళ్ళ బలం బ్యాటింగ్ మరియు అందరూ ఫామ్లో ఉండడమే. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ అంత ఎఫెక్టివ్గా లేదు. భువీ స్థానాన్ని షమీతో భర్తీ చేసిన లాస్ట్ ఛాంపియన్షిప్లో చూసాం తన చేతులకి బాల్ గట్టిగా తగిలి బౌలింగ్ సరిగ్గా చేయలేదు. తన రికవరీ అయ్యి పర్ఫార్మెన్స్ ఇస్తే భువీ ప్లేస్ని షమీ ఈజీగా భర్తీ చేస్తాడు. ఇంకా హర్షల్ పటేల్ ఎలా రాణిస్తాడో చూడాలి ఇక్కడ ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్లపై. ఉనాద్కట్ లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశాడు. పేస్ బౌలింగే వీక్నెస్గా మారే ఛాన్సు ఉంది ఎస్ఆర్హెచ్ టీంకి. ఇంకా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వ్యూహాలు, తన ప్రెజెన్స్ టీంకి పెద్ద ప్లస్. ఇదే వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలతో బలంగానే ఉంది.